ఒకసారి పద్మావతి గారు తన స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా షిరిడీకి వెళ్తారు. అక్కడ బాబావారి దర్శనం చేసుకున్నాక షిరిడీలోని మిగిలిన ఆలయములకు కూడా వెళ్తారు. ఆ రోజు గురువారం అవ్వడముతో షిరిడీలోని చావడి ఉత్సవంలో కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటారు. తిరుగు ప్రయాణములో రైల్వే స్టేషన్ వద్ద పద్మావతి గారు తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయగా అందులో డబ్బులు కనిపించవు. ఎంతో కంగారుగా 2-3 సార్లు జిప్పులన్నీ చెక్ చేయగా ఏమీ ప్రయోజనం ఉండదు. తోటి స్నేహితులు కూడా తిరిగి మళ్ళీ వెతికారు. డబ్బులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంతలో ఆవిడ వాళ్ళ బాబుని కూడా డబ్బులు ఏమైనా చూసావా అని అడుగుతారు. ఆ బాబు కూడా నాకు ఏమీ తెలియదమ్మా అని సమాధానమిస్తాడు. అప్పుడు పద్మావతి గారి స్నేహితులు, నీవు బాబా భక్తురాలివి, నీ డబ్బులు ఎక్కడికి పోవు, ఆ సాయినాథుడే అంతా చూసుకుంటారు అని తనని ఓదారుస్తారు. ఆవిడ అలా అన్న తరువాత మళ్ళీ ఒకసారి పద్మావతి గారు తిరిగి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయగా తను ముందు డబ్బులు ఎక్కడ పెట్టారో అక్కడే ఆశ్చర్యకరంగా డబ్బులు ఉన్నాయి. వారందరూ ఈ అద్భుతమైన లీలకు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇదివరకే హ్యాండ్ బ్యాగ్లోని ప్రతి జిప్పులు అందరూ వెతికారు. అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు సడన్గా ఎలా వచ్చాయో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇలాంటి ఆశ్చర్యకరమైన లీలలను బాబావారు ఎప్పుడూ తన భక్తుల మీద ప్రదర్శించారు, ప్రదర్శిస్తూనే ఉంటారు. బాబావారి కృప, కరుణ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.